హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేను మీ హేమలత. వెల్కమ్ టు సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు అయితే నేను మన ఇంట్లో ఉన్న తక్కువ పదార్థాలతో కేక్ చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరి ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పని లేదండి. మన ఇంట్లోనే మైదా పిండి ఉంటే నేనేమి బయట నుంచి ఏమి ఎక్స్ట్రా ఏం తీసుకురాలేదండి. ఓన్లీ చాక్లెట్ ఒకటే తెచ్చుకున్నానండి, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటే. అలా మన మైదా పిండిని ఎటువంటి ఇవి లేకుండా, డస్ట్ అది ఉంటుంది కదండి, అవి చూపిస్తాను. డస్ట్ అది ఉన్నవి అవన్నీ లేకుండా నీట్గా జల్లించి తీసుకోవాలండి. ఆ పిండిని ముందుగా పిండిని నేను పక్కకు తీసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని, కొంచెం లోతుగా ఉన్నటువంటి గిన్నె తీసుకొని, ఎందుకంటే మనం ఇవి ఎగ్ అది వేసి ఇవన్నీ కలుపుతాం కదండి, బయటికి పోకుండా కొద్ది లోతుగా ఉన్న గిన్నె అయితే బాగుంటుంది మనకి కలుపుకోవడానికి. చూసుకోండి, మరి చిన్న గిన్నె తీసుకుంటే కలిపినప్పుడు బయటికి పోతుంది. లోతు గిన్నె కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకోండి. అలా విస్కర్తో అలా నేను వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసేసుకోవాలండి. బాగా ఎక్కువ బీట్ చేయాలండి. మనం ఎంత మంచిగా బీట్ చేస్తామో కేక్ అంత ఫ్లఫీగా వస్తుందండి. నాకైతే మాత్రం కేక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా మనం బేకరీలో కొన్న కేక్ కంటే కూడా చాలా బాగుందండి టేస్ట్. నేను ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. అలా విస్కర్తో అలాగా అంటే ఒకే వేలోనే తిప్పాలి. మొత్తం కలుపుకున్నానండి. అది ఇందాక జల్లించి పెట్టుకున్నాను కదా పిండి, ఆ పిండి మొత్తాన్ని, పిండి కాదు ఇది, అయ్యో సారీ, ఇది పిండి కాదు, షుగర్ అండి. షుగర్ కొంచెం పౌడర్ చేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ అండి, అదే కప్పుతో షుగర్ తీసుకున్నానండి. తీసుకొని నేను పౌడర్ చేసేసుకున్నానండి, మిక్సీలో ఆడేసుకున్నాను. దాన్ని కూడా 2 ఎగ్స్లో కూడా దాన్ని కూడా వేసేసుకోవాలి. షుగర్ పౌడర్ని వేసేసుకొని అలా ఒక వేలోనే మొత్తం అంతా బీట్ చేసేసుకోవాలండి, కలిపేసుకోవాలి. అయిపోయింది, కలిపేసానండి, కలిసిపోయింది చూసారా, బాగా కలిసిపోయింది. తర్వాత అది పక్కన పెట్టుకున్నాను. మనం అయితే కేక్లో అయితే వెనీలా ఎసెన్స్ వేసుకుంటారు కదండి, వెనీలా ఎసెన్స్కి బదులు మనకి అవి అందుబాటులో ఉండవు కదా, మనం ఎక్కడో బయటికి వెళ్తే తెచ్చుకోవాలి తప్ప మనకి అందుబాటులో ఉండదు. నేను అందుకే చెప్పానండి ముందుగా, అన్నీ మన ఇంట్లో దొరికిన వాటితోనే చాలా ఈజీ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానని చెప్పానండి. మన ఇంట్లో ఉన్నవే అన్నీ, మనం ఏమి బయట నుంచి ఏమి ఎక్స్ట్రా కొని తెచ్చుకునే అవసరం లేదు. అవి యాలకులు ఉన్నాయి కదండి, అవి అలాగా పొడి చేసుకోవాలండి. అవి ఉన్నాయి కదా, అవి పక్క తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి కేక్లోనే డస్ట్మెంట్స్గా ఉంటుంది కదండి, లోపల ఉన్న గింజలు ఫ్లేవర్ తెలుస్తుంది, ఫ్లేవర్ కోసం వేసానండి. అదే మనం ఎగ్ స్మెల్ రాకుండా వేస్తారండి వెనీలా ఎసెన్స్ అనేది. వెనీలా ఎసెన్స్కి బదులు ఈ యాలకుల పొడి వేసేస్తే సరిపోతుందండి. ఇది నేను 1/2 స్పూన్ అండి, వన్ స్పూన్ అవుతుంది, హాఫ్ స్పూన్ అండి. బేకింగ్ పౌడర్ అండి, అదే వంట సోడా అండి, అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి బాగాను. ఒక గ్లాస్ పాలు అయితే పోసుకున్నానండి, టీ గ్లాస్ మరి ఎక్కువ కాదు, ఒక టీ గ్లాస్ పాలు అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ పాలు పోసుకున్నాను, అవి కూడా కలిపేసాను. మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో ఆ గ్లాస్కి ఒక గ్లాస్, ఫుల్ గ్లాసు టీ గ్లాసు పాలు తీసుకున్నాం కదండి, ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువ, ఫుల్ గ్లాస్కి కొంచెం తక్కువ ఆయిల్ తీసుకున్నానండి. ఎందుకంటే కేక్ డ్రై అయిపోకుండా అండి, కేక్ బాగా వస్తుంది ఆయిల్ కూడా పోసుకుంటే. మనకేమో ఆయిలీగా ఏమనిపించదు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్కి కొంచెం సాల్ట్, మరి ఎక్కువ కాదు, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి, అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత చెప్పాను కదా ఇందాక జల్లించి పెట్టుకున్నాను కదా మైదా పిండి 1 కప్పు, ఆ 1 కప్ మైదా కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. వేసేసుకొని అది కూడా బాగా రఫ్ చేసినట్టు మంచిగా పిండి కలిపేసుకున్నానండి.
ఇది కలుపుకునేటప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా ఎక్కువ బీట్ చేసినట్టు కలుపుకోవాలండి. వీడియో అయితే లెంతీ అయిపోయింది, దానివల్ల స్పీడ్ పెట్టడం వల్ల మీకు అలా కనిపిస్తుందండి. నేనైతే బాగా రఫ్ చేసినట్టు బాగా ఎక్కువ కలిపానండి, చాలా స్పీడ్గా కలపాలండి. అది పిండి అయితే మాత్రం అందులో కట్టకుండా పిండి చాలా స్మూత్గా వచ్చేలా విస్కర్తో అయితే బాగా అయిపోద్దండి. మన స్పూన్తో అటు అయితే అవ్వదు, కానీ ఇలాంటి విస్కర్ కేక్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఇలాంటి విస్కర్ ఉండాలండి. దాంతో మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని అది కలిసిపోయిందండి, పక్కన పెట్టుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకొని మనం కేక్ గిన్నె అయితే స్టీల్ గిన్నె తీసుకుంటే సరిపోతుందండి. మన కేక్ గిన్నెలు అవి ఏం అవసరం లేదు, నేను చెప్పాను కదా ఇంట్లో ఉన్న వాటితోనే. నేను ఒక స్టీల్ది ఒక బౌల్ తీసుకున్నానండి, తీసుకొని దానికి ఆయిల్ పోసానండి. కొంచెం ఆయిల్ ఎక్కువైతే పక్కన వేసాను, మరి ఆయిల్గా ఉన్న బాగోదు కదా. దాంట్లో మనం పొడి పిండి వేసుకోవాలండి. ఓన్లీ పేపర్ వేయాలి, ఇంకా అలా ఏమీ లేదండి. ఓన్లీ మైదా పిండే అండి, పొడి పిండి కొంచెం మొత్తం చల్లేసుకున్నానండి అంతే. ఎందుకంటే కేకు అంటుకోకుండా ఉంటుందండి, కేక్ మనం తీయడానికి వీలుగా వచ్చేస్తుంది. దానికోసమే ఈ పొడిపిండి వేయడం అనేది. ఎటువంటిది లేకుండా ఆయిల్ ఏం కనిపించకుండా పొడిపిండి మొత్తం నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదండి కేక్ బ్యాటర్, అది వేసేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసేసుకోవాలండి మొత్తం కేక్ బ్యాటర్ మొత్తం. మొత్తం అంతా అలా వేసేసుకున్నానండి. వీడియోలో మంచిగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్, రిక్వెస్ట్. అలా మనకి ఎటువంటి బబుల్స్, ఎయిర్ బబుల్స్ అవి లేకుండా ఒకసారి అలా ట్యాప్ చేసేసుకోవాలండి, కదిపేసుకుంటే ఎటువంటిది లేకుండా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అండి మెయిన్. అసలు అయితే నేను ఇలా వస్తుంది అనుకోలేదు, డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, ఇంకా టేస్ట్ ఇంకా రెట్టింపు అయిందండి. చాలా బాగా కేక్ తింటుంటే మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగిలి చాలా బాగుందండి. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ పైన ఉంటాయేమో అనుకున్నాను, కానీ అవి లోపలికి వెళ్ళిపోయి తర్వాత కేక్ తింటుంటే మధ్య మధ్యలో ఫ్లేవర్ బాగుంది. డ్రై ఫ్రూట్స్ కేక్ చాలా బాగుందండి. మనం ఎటువంటి డెకరేషన్లు ఏవేవో వేసే కంటే ఇంట్లోనే ఉన్నవే మన హెల్తీగా కేక్ ఎలా రెడీ చేసుకోవాలి, ఈ విధంగా రెడీ చేసుకుంటే సూపర్ ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే మాత్రం. టేస్ట్ కూడా సూపర్ వచ్చిందండి. షుగర్ ఏంటి అంతా కరెక్టే సరిపోయిందండి, ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు. మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకొని దాన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలంటే కాసేపు వేడవనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక అన్ని డ్రై ఫ్రూట్స్ అవి వేసి పెట్టేసుకున్నాం కదా, కేక్ బ్యాటర్ అందులో వేసేసి అదే గాలిపోకుండా అలా ఏదైనా ఒక ప్లేట్ మూసేసుకుంటే సరిపోతుందండి. మూసేసుకొని దగ్గర 45 మినిట్స్ అండి సిమ్లోనే పెట్టి ఉంచుకోవాలి. చూసుకోండి, ఇది టైం కూడా చూసుకోండి. 45 మినిట్స్ పట్టింది నాకు అలాగా. 45 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు చూస్తే కేక్ ఉడికిపోయిందండి. మనం ఏదైనా ఒక చాక్ ఏదైనా ఇలా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లండి. దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అలా నేను వీడియోలో చూపించిన విధంగా చాక్తో రౌండ్గా అలా ఎడ్జెస్ ఏం పట్టుకొని ఉండకుండా తిప్పేసుకొని మనం బౌల్లోకి చేసుకోవడం అండి. చూడండి, నేను ఇలా ఫ్రెష్ చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, చాలా ఫ్లఫీగా వచ్చిందండి. కేక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఈ క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసే క్లిప్ అయితే మిస్ అయింది. ఏం లేదండి, స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇప్పుడు నేను ఈ గిన్నె ఉంది కదండి, వీడియోలో చూపించిన చాక్లెట్ ఏదైతే వేస్తున్నానో అలా ఏదైనా చిన్న గిన్నె, ఒక చిన్న బౌల్ అండి, కూర గిన్నె అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, చిన్న బౌల్లోని అవి నీటిలో అదే వాటర్ ఏమి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకొని పట్టుకొని పెడితే ఈ చాక్లెట్, మనం ఏదైతే డైరీ మిల్క్ చాక్లెట్ ఉందో దాన్ని మామూలుగా వేసేసుకుంటే స్పూన్తో కలుపుతూ ఉంటే అది మెల్ట్ అయిపోయి కరిగిపోతుందండి ఆ వేడికి.
ఆ వేడి కరిగిపోయిన చాక్లెట్ సిరప్ని మొత్తం నేను ఇలా కేక్కి అప్లై చేసేసానండి. మనం క్రీమ్స్ అవి ఏమి పెట్టుకునేది లేకుండా ఈ చాక్లెట్తోనే సూపర్గా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే, చాలా ఈజీగా. ఎప్పుడైనా ఎటువంటి ఫంక్షన్స్కైనా లేదంటే మీ పిల్లల బర్త్డేస్కైనా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా మన బేకరీలో ఎంతో రేట్ పెట్టి కొనుక్కొని హెల్తీగా ఉందో లేదా అని బాధపడే బదులు హెల్తీగా మన ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చాక్లెట్ అయితే ఓరియో చాక్లెట్ అండి. అవి కూడా మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా తగిలి చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్.